అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామ పరిధిలో విషాద ఘటన జరిగింది. ఉదయాన్నే పంట పొలాల్లోకి వెళ్లిన వెంకటేష్ అనే రైతుపై ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడి చేసింది. రైతు తన పొలంలో పనిచేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేయడంతో కింద పడిపోయిన రైతు తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. రైతును తీవ్రంగా గాయపరిచిన తర్వాత ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రైతును వెంటనే ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణుల వల్ల భయంతో బతుకుతున్నామని స్థానికులు చెబుతున్నారు. మా తెనిగల్లు ఆయన వెంకటేష్ అంటే మా ఫ్రెండే. 3:30 తోటలోకి వెళ్ళినాడు. ఆడ గేటు వెళ్తే పోతాడు, కళ్ళేమో గడిచింది, పారిపోయేదంటే కడపడేసింది. కడపడిన తర్వాత కొరికేసింది. గబరి ఎక్కడెక్కడ కావాలి బాగా పడేసినాడు మనిషి. మకం సిక్కలేదు, లేకుండా మకం కూడా గబరేస్తుండే. అది గబరేసిన తర్వాత సింగిల్ చెప్పి నాకు 3:30 ఫోన్ వచ్చాయి. ఎవరికి చేసినాడు అందుబాటు కాలేదు, నాకు చేసినాడు. నాకు చేసిన తర్వాత నేను ఏమంటే మెల్లకి మాట్లాడి ఏమంటే కళ్ళు అయితే ఇట్లా మనల్ని గబరింది, అర్జెంట్గా రా చేనులకి అని ఫోన్ చేసి పోయిన తర్వాత చేనులో పడిపోయింది. ఇట్లా మెల్లకి ఒక రోజు కుక్క పెట్టుకొని ఆడే నీళ్ళు తెచ్చిచ్చి నీళ్ళు తాపి అంటే చాలా దారుణం చేశాను. కళ్ళు అదంతకు అదే ఇడిచిపెట్టిపోయింది. లేదంటే ఇంకా కళ్ళు అయితే చాలా దారుణం అయింది. ఫారెస్ట్ అధికారులు